Hi friends, welcome back to my channel Codenetra. Today I'm going to discuss about the Terraform and Ansible and what is the difference. What exactly the difference between Terraform and Ansible? You have to know what is the Terraform and what is the Ansible and what are the differences. So today I'm going to discuss those things. Firstly, I'm going to talk Terraform, then after I'll talk Ansible and I will explain what's the difference between them. So firstly you have to know what exactly Terraform means. I think if anybody did not listen my previous classes, please go and visit my previous classes. So I clear-cutly explain what exactly Terraform and theoretically explain చేశాను. At the same time practical గా కూడా చేసి చూపించాను. Like how you create infrastructure, nothing but your servers, EC2 instance ఎలా create చేయాలో చేసి చూపించాను ఆ past videos లో. So firstly you visit that, then you can easily understand. Otherwise I'm going to explain in a theoretical way today. So what exactly Terraform means? Let me bring the picture of it. So how exactly Terraform picture look like? So this is a picture of Terraform exactly. So what exactly Terraform? Terraform is all about the creation of infrastructure antaru. It's Terraform in a definition way lo put cheyalante Terraform is nothing but creation of infrastructure. That's why it's called as infrastructure as a code అంటారు IAC. What exactly infrastructure? మీరు అడగొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి సార్ అని. Terraform mainly used for infrastructure అన్న. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం క్రియేట్ చేసిద్దంటే ఇట్ కెన్ రెప్లికేట్, ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఎంటైర్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ అని మొత్తాన్ని ప్రొడ్యూస్ చేయగలదు. ఇక్కడ క్లౌడ్ అంటే డోంట్ గెట్ స్కేర్. క్లౌడ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ లైక్ AWS కానీ అజూర్ కానీ GCP కానీ ఎంటైర్ మీకు ఉంటే చూసారో దాన్ని మొత్తం రెప్లికేట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్, ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ మేనేజర్ ఆస్క్ టు క్రియేట్ 10 or 20 EC2 ఇన్స్టెన్స్ ఒక స్టార్టప్లో కానీ ఒక ఎంటర్ప్రైజెస్ లెవెల్లో కానీ ఒక 10 to 20 EC2 ఇన్స్టాన్స్లో క్రియేట్ చేయమన్నాడు, ఇంక్లూడింగ్ S3 బకెట్స్, నథింగ్ బట్ యూ సింపుల్ స్టోరేజ్ బకెట్స్ కానీ అట్ ద సేమ్ టైం లోడ్ బ్యాలెన్సెస్ కానీ డేటాబేస్ కానీ ఇవన్నీ ఉండి ఇన్స్టాల్ చేయమన్నాడు. 20 EC2 ఇన్స్టాన్స్. మీరు ఎలా EC2 ఎలా ఇన్స్టాల్ చేస్తారు? యూ విల్ గోయింగ్ టు ద AWS బ్రౌజర్ అండ్ యూ విల్ ఇన్స్టాల్ వన్ బై వన్ మాన్యువల్గా ఇన్స్టాల్ చేస్తారు. ఎలా గోయింగ్ టు దేర్ లాంచింగ్ ఇన్స్టాన్స్, సెలెక్టింగ్ అంతా చేసేసరికి it is the way of doing manually. Terraform is not about doing manually, it's about doing automation. What exactly automation? Like writing main.script, main.py అని ఒకటి, main.tf అని ఒకటి ఉంటుంది. వేర్ main.tf అదొక ఫైల్ main.tf అనే ఒక ఫైల్ మీరు రాయాల్సి వస్తుంది. ఇన్ దట్ ఫైల్, ఆ ఫైల్ ఏముంటుందంటే HashiCorp. Terraform is created by HashiCorp, ఇన్వెంట్ చేసింది HashiCorp. At the same time he also created a language called configuration language, mainly used in the main.py. ఆ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని యు ఆర్ గోయింగ్ టు ఆటోమేట్. అదొక్క లాంగ్వేజ్ మీరు ప్రాపర్గా కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అంటారు. నథింగ్ బట్ యువర్ స్క్రిప్ట్ అంతా రాయగలిగితే యూ హ్యావ్ టు డిఫైన్, మీకు ఏమేమి కావాలో ఆ స్క్రిప్ట్లో డిఫైన్ చేస్తే దాన్ని మీరు ఆ స్క్రిప్ట్ని ఆ main.pyలో ఉన్న స్క్రిప్ట్, main.tfలో ఉన్న స్క్రిప్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఆటోమేటిక్గా బయట 10 EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోతాయి. మీ S3 బకెట్స్ కూడా ఆల్రెడీ ఎవ్రీథింగ్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ మొత్తం రెప్లికేట్ చేయగలను. సో జస్ట్ బై రైటింగ్ ద main.tf, నథింగ్ బట్ దట్ ఈస్ అ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. నథింగ్ బట్ ఇట్స్ ఏ స్క్రిప్ట్ మీరు రాయాల్సి వస్తుంది. మోస్ట్లీ ఎంటర్ప్రైజెస్ లెవెల్లో కానీ స్టార్టప్ లెవెల్స్లో కానీ యూ హ్యావ్ టు గో టు Terraform డాక్స్లోకి వెళ్ళాలి. యూ హ్యావ్ టు బ్రింగ్ ద ఎగ్జాక్ట్ టెంప్లెట్ తెచ్చి యూ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు యువర్ ప్రాజెక్ట్. మీరు ఏమేమి కావాలనుకుంటున్నారో మినిమం చేంజెస్ అనేవి చేయాలి. సో ఇన్ దట్ వే యూ కెన్ క్రియేట్ ఎంటైర్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్, నథింగ్ బట్ ఎంటైర్ EC2 ఇన్స్టెన్స్ కానీ EC2 ఇన్స్టెన్స్లో 10 కావాలంటే మీరు ఆ main.tf, నథింగ్ బట్ ఆ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ క్రియేటెడ్ బై HashiCorp మీరు అక్కడ రాస్తే ఎగ్జిక్యూట్ చేస్తే దేర్ ఆర్ కమాండ్స్, సర్టెన్ కమాండ్స్ ఉంటాయి. ఫస్ట్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ Terraform, దాని తర్వాత మీరు కమాండ్స్ రన్ చేయాలి. వాట్ ఆర్ ద కమాండ్స్ ఇన్వాల్వ్ ఇన్ దట్? లైక్ కమాండ్స్ ఏంటి? Terraform రన్, Terraform అప్లై, ఇలాంటి కమాండ్స్ ఉంటుంది. Terraform ప్లాన్, దీస్ ఆర్ ద కమాండ్స్ వేర్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ది థియరిటికల్. ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఆటోమేటిక్గా 10 సర్వర్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ లాగిన్ ప్రతిసారి లాగిన్ అయ్యి క్రియేట్ చేయడం కన్నా ఒకేసారి ఒక స్క్రిప్ట్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా 10 సర్వర్స్ ఒకేసారి క్రియేట్ అయిపోతాయి విత్ యువర్ రిక్వైర్మెంట్స్. మీ ఏ రిక్వైర్మెంట్స్ కావాలనుకున్నారో అలా. ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో, మీకు ఒకవేళ నుంచి EC2 ఇన్స్టెన్స్ కావాలన్నా అనుకో ఎలా ఉంటుంది,
సో సో ఇలాంటి ఇది EC2 ఇన్స్టెన్స్ మీరు క్రియేట్ చేయాలనుకుంటుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీకు S3 బకెట్ కావాలనుకోండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ యు ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ మాన్యువల్లీ కాదు, ఆటోమేట్ చేయటం ఇదంతా, నాట్ డూయింగ్ మాన్యువల్. ఇది S3 బకెట్. సో ఇలాంటివన్నీ డేటాబేస్ కానీ, సో ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఎగ్జాక్ట్ డయాగ్రమాటికల్గా చూపిస్తే యూ విల్ గెట్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్ అని ఐఎమ్ షోయింగ్ ఇన్ ఎ డయాగ్రమాటికల్ వే. సో డేటాబేస్, సో ఇలాంటివన్నీ, సో ఇలాంటి లెట్ మీ అన్లాజ్ ఇట్. సో ఇలాంటివన్నీ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ బై యూజింగ్ టెరాఫామ్, మెయిన్లీ బై యూజింగ్ main.tf ఫైల్ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తారని. ఐ థింక్ మీకు ఏమన్నా ఎలా రాయాలి ఏందని ఉంటే మీరు ప్రీవియస్ క్లాసెస్ నాకు చూసుంటే యూ కెన్ క్లియర్లీ గెట్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ టెరాఫామ్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ ఆల్ ది సర్వర్స్ లైక్ EC2 కానీ S3 బకెట్స్ కానీ చూపిస్తున్నాను. ఎంటైర్ క్లౌడ్ ఫార్మేషన్ ఇక్కడ చూపిస్తా చూడండి. ఇది EC2 ఇన్స్టెన్స్, ఇది S3 బకెట్. ఇవన్నీ మీరు ఇన్స్టాంట్ ఈ మొత్తాన్ని రెప్లికేట్ చేయాలంటే జస్ట్ యూ హ్యావ్ టు రైట్ main.tf రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఒకవేళ కావాలనుకోండి యూ విల్ గెట్ ఎ లోడ్ బ్యాలెన్సర్ కావాలనుకోండి. ఇది లోడ్ బ్యాలెన్సర్. ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ లోడ్ బ్యాలెన్సర్ కానీ EMI IDs కానీ ఇలాంటివన్నీ మీరు IMI IDs కానీ యూ హ్యావ్ టు డిఫైన్ చేయాలి ఆ main.tfలో. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. అలా డిఫైన్ చేసి మీరు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే టెరాఫామ్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మీకు వన్ వాల్లో క్రియేట్ చేసేది. దిస్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది EC2 ఇన్స్టెన్స్. ఈ EC2 ఇన్స్టెన్స్ మీరు రెప్లికేట్ చేయాలనుకున్నారు. ఇలా ఇన్స్టెన్స్ టైప్స్, నెట్వర్కింగ్, ఇలా లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్, ఇదంతా ఇదొక్క మొత్తాన్ని, ఈ ఎన్వైర్న్మెంట్, క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ మొత్తాన్ని తయారు చేయగలరు బై యూజింగ్ టెరాఫామ్. దట్ ఈస్ టెరాఫామ్. నౌ కమింగ్ టు ద Ansible. వాట్ ఎగ్జాక్ట్లీ Ansible టాక్స్ అబౌట్? Ansible అంటే ఏంటి? Ansible is mainly a tool for the configuration management అంటారు in a single way. How the exact symbols looks like అంటే దాని డయాగ్రమాటికల్గా చూపించాలంటే, సో దిస్ ఈజ్ ద Ansible. దిస్ ఈజ్ హౌ Ansible looks like. ఇలా చెప్పాలంటే ఇలా ఉంటుంది Ansible. వాట్ ఎగ్జాక్ట్లీ Ansible? సో మీరు టెరాఫామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టెరాఫామ్ యు ఆర్ క్రియేటెడ్ 10 EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను అనుకోండి బై యూజింగ్ main.tf టెరాఫామ్ స్క్రిప్ట్ యూజ్ చేసి. దాని తర్వాత ఆ 10 EC2 ఇన్స్టెన్సెస్లో మీరు కాన్ఫిగర్ చేయాలంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 EC2 ఇన్స్టెన్సెస్లో అట్ ఏ టైం వన్స్లోనే మీరు ఒక 5-6 అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. లైక్ సాఫ్ట్వేర్స్. వాట్ ఆర్ దో సాఫ్ట్వేర్స్? మీకు సాఫ్ట్వేర్స్ కావాలంటే Nginx కానీ, దీస్ ఆర్ ది అప్లికేషన్స్. ఇవన్నీ Nginx కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అప్లికేషన్ కానీ, జావా కానీ, ఇలాంటివన్నీ అప్లికేషన్స్ అన్నీ మీరు జాంగో కానీ, ఫ్లాస్క్ కానీ, ఇలాంటివన్నీ మీరు ఇలాంటి స్క్రిప్ట్స్ అన్నీ మీరు, ఇలాంటి అప్లికేషన్స్ అన్ని మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. దేంట్లో? ఆ 10 సర్వర్స్లో. ఆ 10 సర్వర్స్లో మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటే అట్ ఏ వన్స్ మీరు ఎలా చేస్తారు? మీరు ప్రతిసారి లాగిన్ అయ్యి ప్రతిసారి వెళ్ళి ఇలాంటి అప్లికేషన్స్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అదే మీరు ఒక ప్లే బుక్ రాయాలి. నథింగ్ బట్ Ansibleలో ప్లే బుక్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ Ansible YAML ప్లే బుక్ అనేది ఒకటి ఉంటుంది. YAML ప్లే బుక్. YAML స్క్రిప్ట్లో రాస్తారు. దట్ ఈస్ కాల్డ్ Ansible ప్లే బుక్ అంటారు. ఆ YAML యూజ్ చేసుకొని మీరు ఒక స్క్రిప్ట్ రాస్తారు. ఆ స్క్రిప్ట్ రాస్తారు కదా Ansible ప్లే బుక్ అంటారు. యు ఆర్ గోయింగ్ టు రైట్ ఏ ప్లే బుక్ రాస్తారు మీరు. జస్ట్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఏ ప్లే బుక్. ఇక్కడ కంట్రోల్ నోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సర్వర్లు క్రియేట్ చేయాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా కంట్రోల్ ప్లేన్ అనుకోండి. కంట్రోల్ నోడ్ అనుకుందాం. నథింగ్ బట్ యువర్ మాస్టర్ నోడ్. ఎగ్జాంపుల్ చెప్తున్నా క్లియర్ కట్గా. ఇది మాస్టర్ నోడ్. నీకు ఇలా ఇక్కడ ఒక 10 EC2 ఇన్స్టెన్సెస్లో 10 EC2 ఇన్స్టెన్స్ ఆర్ VMs ఏదైనా ఉండొచ్చు. నేను EC2 ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ చెబుతున్నా. వర్చువల్ మిషన్స్ అండ్ ఈ వర్చువల్ మిషన్స్లో ఈ 10 వర్చువల్ మిషన్స్లో ఈ 10 EC2 ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేశారు? బై యూజింగ్ టెరాఫామ్ అనుకున్నాం. ఆ టెరాఫామ్ యూజ్ చేసి ఈ 10 EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేశారు. ఒక మాస్టర్ నోడ్ క్రియేట్ చేశారు. ఒక మాస్టర్ ఈ స్లేవ్స్ అనుకోండి. ఈ 10 EC2 ఇన్స్టెన్స్ ఏమంటారంటే మీరు దీస్ ఆర్ కాల్డ్ మేనేజింగ్ నోడ్స్ అంటారు ఇన్ Ansible టెర్మినాలజీలో చెప్పాలంటే. యూ కెన్ కాల్ ఇట్ యాజ్, మీకు అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ స్లేవ్స్ అని రాస్తున్నాను. స్లేవ్స్.
స్లేవ్స్ లైక్ వాటికి మాస్టర్ నోడ్కి అనే స్లేవ్స్ అనుకోండి. ఈ మాస్టర్ నోడ్ యూజ్ చేసుకొని మాస్టర్ నోడ్లో మీరు ఒక స్క్రిప్ట్ రాయాల్సి వస్తుంది. వాట్ ఈస్ ద స్క్రిప్ట్? యూ హ్యావ్ టు రైట్ ఇన్ యామెల్ స్క్రిప్ట్. యామెల్ యూజ్ చేసుకుని మీరు ఒక స్క్రిప్ట్ రాస్తారు. యామెల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని. యామెల్ అనేది ఒక ఫ్రెండ్లీ లాంగ్వేజ్. దాన్ని యూజ్ చేసుకుని మీరు ఒక స్క్రిప్ట్ రాస్తారు. ఒక ప్లే బుక్ రాసుకొని ఆ ప్లే బుక్ ప్రకారం ఆ ప్లే బుక్లో ఏమని రాస్తారు? ఐ వాంట్ టు ఇన్స్టాల్ ఎంజినిక్స్ అండ్ అప్లికేషన్ ఒక లిస్ట్ రాయాలి. ఇంకో లిస్ట్లో ఐ వాంట్ టు ఇన్స్టాల్ పైథాన్ అప్లికేషన్, ఇంకో లిస్ట్లో ఐ వాంట్ టు ఇన్స్టాల్ జావా, ఇంకో లిస్ట్లో ఐ వాంట్ టు ఇన్స్టాల్ జాంగో, ఫ్లాష్. అలా ఒక స్క్రిప్ట్ రూపంలో ఎగ్జిక్యూట్ చేసి ప్రాపర్ ఇండెంటేషన్ బ్లాక్స్ వాడి అదొక లాంగ్వేజ్ని మీరు రాసి ఆ మాస్టర్ నోడ్లో మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఎస్ఎస్హెచ్ కనెక్షన్స్ చేసిన తర్వాత ఇలా స్క్రిప్ట్ రాసి మీరు మాస్టర్ నోడ్లో ఈ స్క్రిప్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే బై యూజింగ్ యామెల్ ప్లే బుక్ యూజ్ చేసి ఈ 10 EC2 ఇన్స్టెన్స్లో మీరు ఏ అప్లికేషన్స్ కావాలనుకుంటున్నారో ఆ 10 అప్లికేషన్స్ అట్ ఏ టైం ఇన్స్టాల్ అయిపోతాయి వాటిలో. దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిగరేషన్. దట్స్ ఆల్సో కాల్డ్ ఎస్ మ్యాపింగ్ ఆఫ్ ఆల్ ద సర్వర్స్ బై యూజింగ్ యువర్ మాస్టర్ నోడ్. మాస్టర్ నోడ్లో మీరు మాస్టర్ నోడ్ యూజ్ చేసుకొని మీకు ఏమైతే కావాలనుకుంటున్నారో అవన్నీ, ఏమైతే అప్లికేషన్స్ ఇన్స్టాల్ కావాలనుకుంటున్నారో అవన్నీ అక్కడ 10 సర్వర్స్లో మ్యాప్ చేయటం, నథింగ్ బట్ కాన్ఫిగర్ చేయటం, నథింగ్ బట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ అప్లికేషన్ వాట్ ఆర్ ఆల్ యూ నీడ్ టు గెట్ వాట్ యు గెట్. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అదంతా చేయటం బై యూజింగ్ యామెల్ ప్లే బుక్ అంటారు దాన్ని. సో దిస్ ఈజ్ ద ఆన్సబుల్. ఈ డిఫరెన్స్ బేసిక్గా మీరు నన్ను డిఫరెన్స్ అడిగితే బేసిక్గా దీస్ డిఫరెన్స్ అయితే చాలా కోర్ ప్లే చేస్తాయి ఈ రెండింటిలో డిఫరెన్స్. సో టెరాఫామ్ ఈజ్ ఈ ఎంజినిక్స్ కానీ, ఈ పైథాన్ కానీ, జావా కానీ, ఫ్లాస్క్ ఇలాంటి అనేది అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ని మీరు కాన్ఫిగర్ చేయాలి. ఒక మాస్టర్ నోడ్ యూజ్ చేసుకొని మాస్టర్ నోడ్లో ఒక యామెల్ డాట్ ప్లే బుక్ రాసి ఆ ప్లే బుక్లో మీరు మెన్షన్ చేయాలి, డిఫైన్ చేయాలి మీకు ఏమేమి కావాలి. మీరు డిఫైన్ చేస్తే నాకు ఆ 10 సర్వర్స్లో ఈ 10 ఈ అప్లికేషన్స్ ఉన్నాయి చూసారు, ఇవన్నీ జావా కానీ, ఎంజినిక్స్ కానీ, పైథాన్ ఇలా ఇవన్నీ నాకు ఆ 10 సర్వర్స్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇన్స్టాల్ అవ్వాలి, కాన్ఫిగర్ అవ్వాలంటే బై యూజింగ్ యామెల్ ప్లే బుక్ ఒక్కటి రాస్తే చాలు. మాస్టర్ నోడ్లో మాస్టర్ నోడ్లో ఒక్క దాంట్లో రాస్తే మీ మేనేజింగ్ నోడ్స్ ఆర్ మీ స్లీవ్స్ అన్నిట్లో ఎగ్జిక్యూట్ అయిపోయి ఆటోమేటిక్గా అన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి 10 సర్వర్స్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆన్సిబుల్. టెరాఫామ్ అనేది మెయిన్లీ యూజ్డ్ ఫర్ ది టెరాఫామ్ ఆల్సో కాల్డ్ యాజ్ IAC అంటారు. IAC ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటారు దాన్ని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటారు దాన్ని. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటారు దీన్ని. సో దీన్ని స్పెల్లింగ్ తప్పైంది. Let me delete it. Wait, it's not working. So let me infrastructure as a code అంటారు దాన్ని. Infrastructure as a code it's called as. You have to మీకు తెలియాలి ఎగ్జాక్ట్గా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ IAC అంటారు. సో ఇది మెయిన్లీ టెరాఫామ్ యూజ్డ్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేర్ యాన్సిబుల్ యూజ్డ్ ఫర్ ది మ్యాపింగ్ ఆఫ్ ఆల్ సర్వర్స్ బై యూజింగ్ యువర్ మాస్టర్ నోడ్ యూజ్ చేసుకొని మ్యాప్ చేయటం, నథింగ్ బట్ కాన్ఫిగర్ చేయటం, నథింగ్ బట్ ఇన్స్టాల్ చేయటం. మీకు ఏమేమి అప్లికేషన్ కావాలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంజినిక్స్ ఎలా ఉంటుంది, విల్ షో ఇన్ డయాగ్రమాటికల్ వే. ఎంజినిక్స్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఎంజినిక్స్ అనేది ఇట్స్ కాల్డ్ అప్లికేషన్. దిస్ ఇస్ కాల్డ్ అప్లికేషన్. ఇది ఎంజినిక్స్ అప్లికేషన్ ఇలా ఉంటుంది. సో ఎంజినిక్స్ అప్లికేషన్ కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వాంట్ టు ఇన్స్టాల్ పైథాన్ అప్లికేషన్ కానీ, పైథాన్ అప్లికేషన్ కానీ, సో జావా కానీ, ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ మీరు ఆ 10 సర్వర్లో మీకు ఎన్నైతే సర్వర్లో మీ మేనేజరు కాన్ఫిగర్ చేయమంటాడు బై యూజింగ్ SSH యూజ్ చేసుకొని కాన్ఫిగర్ చేయమంటారు. ఈ జావా అప్లికేషన్ కానీ, సో ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ మీరు కాన్ఫిగర్ చేయమంటారు చూసాడా.
మీ మీ మేనేజర్ ఆస్క్ టు కాన్ఫిగర్ లైక్ కాన్ఫిగర్ నథింగ్ బట్ ఇన్స్టాలేషన్ చేయమంటున్నాడు ఇవన్నీ ఈ యొక్క ఈ యొక్క సర్వర్స్ని ఈ యొక్క అప్లికేషన్స్ని ఎన్జినిక్స్ కానీ పైథాన్ కానీ జావా కానీ ఈ యొక్క అప్లికేషన్స్ని నాకు నా 10 సర్వర్స్ నథింగ్ బట్ నా 10 EC2 ఇన్స్టెన్స్లో ఇన్స్టాల్ చేయమంటున్నాడు. అట్ ఏ టైం చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఆటోమేషన్. ఆటోమేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇన్స్టాలేషన్ అట్ ఏ టైం. అది ఆటోమేషన్ అనేది. మీరు మామూలుగా అయితే ఏం చేస్తారు, ప్రతి ఒక్క ఈ 10 సర్వర్స్లోకి వెళ్తారు. నథింగ్ బట్ ఈ స్లేవ్స్లోకి వెళ్ళి ప్రతి ఒక్క దగ్గరకి వెళ్ళి ఎన్జినిక్స్ ఇన్స్టాలేషన్ కానీ బై యూజింగ్ కమాండ్స్ పైథాన్ ఇన్స్టాలేషన్ కానీ ఇవన్నీ మాన్యువల్గా చేస్తారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అసలుకి మీకు తెలుసు ఫస్ట్ నుంచి నేను చెప్తుంది, డెవాప్స్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆటోమేషన్. ఇట్స్ నాట్ డూయింగ్ మాన్యువల్లీ. ఇట్ ఆటోమేట్ చేసేది స్క్రిప్ట్ బై యూజింగ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఎక్కడేమో టెరాఫామ్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై యాషిక్రాఫ్ట్. ఇప్పుడు దీనిలో ఒక స్క్రిప్ట్ రాయాల్సి వస్తుంది. మీకు ఆల్రెడీ main.tf ఒక స్క్రిప్ట్ రాయాలి. అలానే ఇక్కడ ఒక స్క్రిప్ట్ ఉంటుంది YAML ఫైల్ అని. YAML by Ansible playbook అంటారు. by using YAML language human friendly. by using that you are going to write a script. ఆ స్క్రిప్ట్లో మీరు డిఫైన్ చేయాలి మీకు ఏమేమి కావాలి, వాట్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు డిఫైన్ ఇన్ దట్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్లో మీరు డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా 10 EC2 ఇన్స్టెన్స్లో ఒకేసారి అట్ ఏ టైం అన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయిపోతాయి. దట్ ఈజ్ అబౌట్ ది YAML స్క్రిప్ట్ అనేది అది. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ Terraform and Ansible. ఎందుకంటే nobody can say exactly what it means. So it's about the creation, it's about the mapping, nothing but configuration and installations of what you wanted. So this is all about the Terraform versus Ansible. So in the definition lo put cheyalante it's mainly used for the creation of infrastructure. నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూపించాను. సో మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ వాడుకుంటారు. క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే ఎవరెవరు అనుకుంటున్నారు, GCP, ఎజ్యూర్ కానీ EC2 కానీ AWS కానీ వీళ్ళ క్లౌడ్ ప్రొవైడర్స్ అంటారు. వాళ్ళు బై యూజింగ్ టెరాఫామ్ దే విల్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటారు. యూ ఆల్రెడీ నో ఐ షోడ్ ఎగ్జాక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ డేటాబేస్ కానీ EC2 ఇన్స్టెన్స్ కానీ S3 బకెట్స్ కానీ డేటాబేస్ కానీ మీ లోడ్ బ్యాలెన్సెస్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకుని ఎలా క్రియేట్ చేస్తారు బై యూజింగ్ టెరాఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో మీకు టెరాఫామ్ స్క్రిప్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. లెట్ మీ ఓపెన్ టెరాఫామ్ డాక్స్ ఓపెన్ చేస్తున్నాను. AWS కాబట్టి నేను ఇక్కడ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ ఇంకా అంతగా అవసరమైతే నా రెపోలో కూడా ఉంటుంది. నేను రాసింది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు డాక్స్లోకి వెళ్దాం. ఇలా ఉంటుంది స్క్రిప్ట్ అనేది. ఇలా దిస్ ఈజ్ ద ఎంటైర్ స్క్రిప్ట్ వేర్ యూ హ్యావ్ టు రైట్. మీరు రాయాల్సిన పని లేదు. దిస్ ఈజ్ ద టెంప్లెట్. బట్ మీకు రాయటం రావాలి. మీ కంపెనీలు అడిగినప్పుడు బేసికల్గా ఏం చేస్తారంటే టెరాఫామ్ టెంప్లెట్ ఉంటుంది చూసారా, ఈ టెంప్లెట్ని మీరు కాపీ చేసుకొని మీరు చేంజ్ చేసుకోవాలి అకార్డింగ్ టు యువర్ ప్రాజెక్ట్స్. మీకు ఏమేమి అడిగారో ఎగ్జాక్ట్గా చేంజ్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ది టెరాఫామ్. ఇలా ఉంటుంది స్క్రిప్ట్ వేర్ యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. అలానే యాన్సిబుల్ స్క్రిప్ట్ కూడా ప్లేబుక్ ఉంటుంది. యామెల్ అన్నీ ఏమంటారంటే యాన్సిబుల్. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ యామెల్ ప్లేబుక్ ఉంది కదా, ఇదేనా అనుకోండి. చూద్దాం. ప్లేబ్యాక్ సింటెక్స్ ఉంది చూసారా, ఇది ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్గా. యామెల్ ప్లేబుక్ ఇలా ఉంటుంది. వేర్ యూ హ్యావ్ టు రైట్. ఇక్కడ చూడండి మీకు ఏమేమి కావాలి. ఎన్షూర్ పోస్ట్ సీక్వెల్ అనేది PostgreSQL లేటెస్ట్ వర్షన్ ఇది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం రైట్ ద అపాచీ కాన్ఫిగరేషన్ ఫైల్, ఒక ఫైల్ రాయాలనుకుంటున్నారు. ఒక DB సర్వర్, ఒక వెబ్ సర్వర్స్లో ఈ రెండు DB సర్వర్స్ ఆర్ వెబ్ సర్వర్స్ ఆర్ నథింగ్ బట్ మీకు కావాల్సిన సర్వర్స్. నథింగ్ బట్ మీరు IP అడ్రసెస్ మీ ఇన్వెంటరీ ఫైల్లో రాసి మీ దాంట్లో మీ మాస్టర్ నోడ్లో ఫైల్ రూపంలో రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. నాకు ఈ ఇన్స్టాలేషన్ కావాలా 10 సర్వర్స్ అని మీరు ప్రాక్టికల్గా చూస్తే అర్థమైంది. నా ప్రీవియస్ యాన్సిబుల్ వీడియోస్ ఉన్నాయి, దానికి వెళ్ళి చూడండి. ఐ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ది డిఫరెన్స్ చెప్పాను అంతే. దిస్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ లుక్ లైక్ యాన్సిబుల్ ప్లేబుక్. ఇలా రాయాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ యాన్సిబుల్ యాజ్ వెల్ as టెరాఫామ్. సో మీకు ఇది క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నా. సో దిస్ హౌ ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్. ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టెరాఫామ్, యాన్సిబుల్. సో థ్యాంక్ యూ. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి.